డియర్ నాని అన్న అండ్ అంబటి సార్, ఎస్ రోజా మ్యామ్, ఆల్ ఓవర్ వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ, మన వైఎస్ఆర్సిపి కుటుంబం అందరికీ కూడా, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన ఆనందకరమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బర్త్డే మనం బాధాతృప్త హృదయాలతో బాధగా అంటే తినట్లేదు, నిద్రపోవట్లేదు, సూర్యోదయం కావట్లేదని కాదు, ఆ సూర్యోదయంలో ఆ వేడి లేదు, ఓ బాత్ కహా, తిండిలో ఆ టేస్ట్ లేదు, నిద్రలో ఆ సుఖం లేదు, అంటే సంతోషం. ఏదో తింటున్నాం, నిద్రపోతున్నాం అంతే. ఇలా ఎందుకు జరిగింది, ऐसा क्यों हुआ అని చాలా బాధగా, ఎందుకు ఇలా ఎప్పుడు మనకే జరుగుతుంది, ये सब अपन को ही क्यों हो रहे, क्योंकि अपन बहुत अच्छे हैं, we are not bastards and prostitutes like TDP, జనసేన, బీజేపీ. వాళ్ళేంటి నిమ్మకూరులో వ్యభిచారం చేసి ఒక బజారు బసవతారకమ్మకి పుట్టారు, సరే సినిమాల్లో యాక్షన్ చేశారు, మార్కెట్ లేనప్పుడు పురంధరేశ్వరి, భువనేశ్వరి, వసుంధర వ్యభిచారిణి SRMTలో. వాళ్ళకు వచ్చిన వ్యభిచారం మనకు రాదు కదా. అలాగే జనసేన మొగల్తూరులో పేరు మోసిన వ్యభిచారిణి అంజనాదేవి, వాళ్ళ ఫ్యామిలీ. ఇక బీజేపీ నీకే ఎక్కువ తెలుసు, ఐ నీడ్ నాట్ సే. సో డియర్ ఫ్రెండ్స్, ఇలా ఎందుకు జరిగింది అని మనం బాధపడుతూ కూర్చుంటే ఎలా ఎలా ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు ద షో మస్ట్ గో ఆన్. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకున్నారనుకుంటా మన ఫ్యామిలీ, వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ. ఇంకా చాలు, మనం సంపుటీకరణ చేద్దాం. సంపుటీకరణ అంటే చాలా ठहरो, ऐसा ही रहने दो, ए खान ठंडा पानी छोटा बॉटल लेके आओ. संपुटीकरण बोले तो भगवद्गीता. वाई भगवद्गीता? बिकॉज भगवद्गीता लो अपना लास्ट चैप्टर होने के बाद एक अच्छा ब्यूटीफुल पेज है, उसमें ऐसा एक वर्णन, एक छोटा स्पैरो like YS Jagan and all of us YSRCP family who are very innocent. Open करके दे हो रे, हाँ, very innocent. We don't even know what is TDP వాళ్ళు చేసే వ్యభిచారం. వాళ్ళు చేస్తారు వ్యభిచారమే, TDP అంటేనే వ్యభిచారం. చంద్రబాబు నాయుడు చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు చిత్తూరు రైల్వే స్టేషన్. ఈజ్ ఏ ప్రొఫెషనల్ థీఫ్. ఇక భువనేశ్వరి, పురంధరేశ్వరి అండ్ ఆల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ప్రాస్టిట్యూట్స్. ఇంతకన్నా ఎక్కువ దరిద్రుల గురించి చెప్పొద్దు, ఇప్పుడు చాలా ఉంది ఇంకా. మొదనష్టపు ఫ్యామిలీ. నిన్నటిదాకా అన్నం రంగు తెలియని వాళ్ళకి ఈరోజు అన్ని వేల కోట్లు ఎలా వస్తాయి? దే ఆర్ బ్రాతల్స్, ప్రాస్టిట్యూట్స్, థీవ్స్. సరే, మనకెందుకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, a person born with silver spoon,
ఎలా అంటే ఒక చిన్న పిచ్చుక తన ముక్కుతో రోజు కష్టపడి గడ్డి పరకలు తెచ్చి ఒక గూడు కడితే ఈ వ్యభిచారం చేసుకొని దొంగతనాలు ముష్టెత్తుకునేటువంటి టీడీపీ, బీజేపీ అండ్ జనసేన పార్టీ ఒళ్ళమ్ముకునే అంజనాదేవి పిల్లలు, జగన్ ఎవరు నువ్వు, నిన్ను అత్తపాతాళానికి తొక్కేస్తా అని ఈవీఎం మిషన్స్ ఇది చేశారు, ట్యాంపరింగ్ చేశారు, బ్యాలెట్ బాక్స్ని మార్చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఒక పిచ్చుక ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా కూడా సముద్రం ఉప్పొంగి 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 ఆకాశానికి ఎగసి ఆ గుడ్లుని తినేసేది. ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా ఇలా చేస్తున్నావేంటి అని పిచ్చుక ఏడుస్తుంది. అప్పుడు సముద్రుడు వచ్చి నేను పవర్ఫుల్, నాకు పవర్స్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ లాగా ఒళ్ళమ్ముకోవడం, బిచ్చమెత్తుకోవడం జన్మతః వచ్చిన పవర్స్, దొంగతనాలు అన్నీ చేస్తాం, తరతరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాలు అని చాలా పొగరు చూపిస్తాడు. నాట్ ఓన్లీ హీ ఈస్ డూయింగ్ లాస్, హార్మ్, hurt and insult. He is outraging the modesty of a sparrow. పిచ్చెక్కిందరా నీకు? కన్న తల్లికి బిడ్డలు ఎంత అపురూపం. అలాగే వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగా మెక్కారు పీకల దాకా సిగ్గు లేకుండా. వైఎస్ఆర్సీపీ సొమ్ము, వైఎస్ఆర్సీపీఎస్ని ఎంగిలి మెతుకులతో బతికేశారు అందరూ. ఆంధ్రప్రదేశ్ అంతా కూటికి గతి లేని వాళ్ళందరూ. ఎక్కడ పోతుంది బుద్ధి, భోగమోళ్ళ బుద్ధి? ఇక్కడ తిని అక్కడ మొరగడం కుక్కలు, సిగ్గులేని జాతి. వ్యభిచారం చేసే విశాఖపట్నం కేజీహెచ్ నర్స్ లాగా, జ్యోతి లాగా. మీ బుద్ధే అంత. వెంకటకోటమ్మ పిల్లలు, కరెంట్ ఉన్న పిల్లలు మా ఇంట్లో బాగా తిని రోజు 1000 ఎకరాలు అన్నం తిని అందరూ మాకే ఎసరు పెట్టారు. యూ పీపుల్ ఆర్ చాలా అన్గ్రేట్ఫుల్, చాలా బ్యాడ్ పీపుల్, బ్యాక్ స్టాబర్స్. సరే, ఈ యొక్క నేపథ్యాన్ని పక్కన పెడితే ఆ స్పారో సముద్రుడితో ఏంటి ఇదంతా అన్యాయం కదా అంటే, వాట్ అన్యాయం? మాకు కావాల్సినట్టు మేము ఉండటానికి మేము ఏదన్నా చేస్తాం. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఎనీథింగ్ వీ వాంట్ అని సముద్రుడు చాలా పొగరుగా అనుసరిస్తుంది. అప్పుడు పిచ్చుక ఏడుస్తూ ఉంటే తన దీనమైన ఆర్తనాదం గరుత్మంతుడు, వాళ్ళ కుల పెద్ద వింటాడు. విని నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి వస్తాడు చూడు. ప్రతి కష్టంలో ఉన్న మనిషి దగ్గరికి रिश्ते में हमारे हम आपके बाप है और नाम है शहनशाह. అట్లా గరుత్మంతుడు వస్తాడు, పక్షి జాతి కింగ్ వస్తే సముద్రుడు అవునండి స్పారోకి కరెంట్ లేదు, చాలా చిన్న వ్యక్తి, we have taken the eggs. Not once, always. And we will be doing it more in the future. You are outraging me also. You are thinking I am a sparrow. I am Garutmanta. You can be any damn thing. We are in power. మేము అధికారంలోకి వచ్చామంటది ఒళ్ళమ్ముకునే జోస్న. ఇంకా బజార్ లంజా రేణుకా చౌదరి అయితే అది దాని కూతురులు పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందితో పడుకొని, దాని మనవరాలు కూడా వ్యభిచారిణి. బంజారా హిల్స్లో పెద్ద పేరు మోసిన లంజ అది, దాని మనవరాలు రేణుకా చౌదరి, దాని కూతురులు వాళ్ళ మనవరాళ్ళు కూడా వ్యభిచారిణి. ఏ రిక్షా వాడిని అడిగినా పచ్చి లంజ దగ్గరికి తీసుకెళ్ళంటే రేణుకా చౌదరి, దాని కూతురులు, దాని మనవరాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు 10 రూపాయల కోసం కూడా ఏ రోజు వెనక్కి పోలేదు, వ్యభిచారమే చేశారు. ఆ దొంగర లంజ తిరుమలలో వెంకటేశ్వర స్వామి రేడియస్లో 2 కిలోమీటర్స్ రేడియస్లో ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం పోయింది అంటుంది. ఇంకా ఎలక్షన్ న్యూస్ రివీలే కాలేదు 3 రోజుల ముందే. అంటే ఈవీఎం మెషిన్స్ ట్యాంపరింగ్ చేసింది మీరే, బ్యాలెట్ బాక్సుల్ని మార్చింది మీరే. మీరు బాగుపడరే. కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్డరాలై విధవరాలు అవుతుంది. అమరాల్లో విత్ దేర్ ఓన్ ట్రిక్స్.
ఆ స్పారో ఆనాడు శాపం పెట్టింది గరుత్మంతుడు నరికి ఇది చేశాడు అందరిని కరెంట్ ఉన్నోళ్ళని. అలాగే ఇక ఇక విజయవాడలో కుక్కలు చింపిన విస్తరల భర్తలు, కుక్కలు చింపిన విస్తరులు, మట్టి కొట్టుకుపోయినోళ్ళు, నిన్నటిదాకా అన్నం రంగు తెలియనోళ్ళు, దొంగతనాలు విచారం ముష్కెత్తడం తప్ప ఇంకోటి ఆస్తి వెనక లేనోళ్ళు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మనుషులు. వాడు పిక్ పాకెటే, చైన్ స్నాచరే. ఈరోజు సీఎం అయ్యాడు కానీ ఒళ్ళు అమ్ముకునే భువనేశ్వరి, పురంధరేశ్వరి, ఒళ్ళు అమ్ముకునే ప్రాస్టిట్యూట్స్, బ్రాహ్మణి, తేజస్విని, వసుంధర అయితే ఒళ్ళమ్ముకునే నెంబర్ 1 లంజలు. ఈ లంబాడి వాళ్ళంట జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని దరిద్రం వదిలిపోయింది ఆంధ్రప్రదేశ్కి అంటారట. కూటికి గతి లేని వాళ్ళు. చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తెనాలి. కూతుర్ని 1000 మందితో పడుకోబెట్టే నాదెండ్ల మనోహర్ కూడా పెళ్ళాన్ని 1000 మందితో పడుకోబెట్టి బియ్యం కొనే విధవా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లై టుగెదర్ అని ప్రాస్టిట్యూట్స్, థీవ్స్ అండ్ బెగ్గర్స్ కలిసిపోయారు. సో వీ డోంట్ కేర్ ఆల్ ఆఫ్ యూ, వీ నెయిదర్ లైక్ యూ ఆల్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి చాలా మంచి మనిషి, క్రమశిక్షణ ఉన్నవాడు. సో ఈ గరుత్మంతుడు వచ్చి సముద్రుణ్ణి తన ముక్కుతో శుష్కించి వేస్తాడు, చచ్చినట్టు గుడ్లు వెనక్కి ఇస్తాడు సముద్రుడి. అలాగే కరెంటు ఉన్న వాళ్ళందరూ బూడిదవుతారు, సముద్రుడు బూడిదైనట్టు సముద్రుడిని శుష్కించి వేస్తాడు ముక్కుతో గరుత్మంతుడు. ఇది నేను చెప్పింది కాదు, భగవద్గీతలో ఉంది. చాలా తొందరగా కరెంటు ఉన్న వాళ్ళందరూ బూడిదై కాలి మసగుడిదై పేలి చేస్తారు, బీజేపీ అంతమయ్యి టీడీపీ అండ్ ఆఫ్ కోర్స్ జనసేన నాశనం అవుతుంది. సర్వనాశనం ఇహపరాల్లో అర్జెంట్లీ ఆన్ దిస్ స్పాట్ ఇమీడియట్లీ. అండ్ వీ విల్ గెట్ బ్యాక్ అవర్ 39 crores rupees also along with of course అధికారం, పవర్, పెద్ద పులినైనా అణిచే అధికారం ఆల్రెడీ వచ్చేసింది.